మహాకవి కాళిదాసు అభిజ్ఞాన శాఖ రఘువంశ మహాకావ్యం 7వ భాగం 18/8/26 చతుర్థ సర్గలో ఉన్నాం మనం. జైత్ర యాత్ర చేసి వచ్చాడు రఘుమహారాజు. ఇది జిత్వా దిశో జిష్ణుర్న్యవర్త రథోత్తధం రజో విశ్రామయన్ రాజ్యం ఛత్రశూన్యేషు మౌలిషు స విశ్వజితమాజిఘ్రే యజ్ఞం సర్వస్వదక్షిణం ఆదానం హి విసర్గాయ సతాం వారి ముచామివా. ఈ విధంగా జయశ్రీ అయిన వాడు దిగ్విజయం చేసి తన రథజనిత భూడి క్షత్రశూన్యాలైన రాజు తలలపై విశ్రమింపచేస్తూ మళ్ళా తన పట్టణం తిరిగి రాగానే సర్వస్వాన్ని జయించిన మొత్తం భూభాగం దక్షిణగా చేసి విశ్వజిజ్యాగం చేశారు. అవును, మేఘాలలాగా సత్పురుషులెప్పుడూ పరిగ్రహించడం దేనికోసం అంటే దానం చెయ్యట. ఆ యజ్ఞం పూర్తయ్యాక పెద్ద పెద్ద బహుమానాలతో ఇంటి కోసం బెంగ కొనివని రాకుమారులను సంతృప్తి పరిచారు. చాలా కాలం వాళ్ళ అంతఃపురంలోని అతివలు విరహాన్ని అనుభవించి అంతుమించిన తమ సేవలోకి వచ్చేసిన రాకుమారులందరూ వాళ్ళ ప్రదేశాలకి వెళ్ళిపోవటాన్ని రఘు చక్రవర్తి అంగీకరించారు. సత్రాంతే సచివ సఖా పురస్క్రియాభిః గుర్వీభిః శవిత పరాజయ వ్యాళీకాన్ కాకుత్స్థిర విరహోత్సుకావరోధాన్ రాజన్యాం స్వపర నివృత్తయే ను మేనే చెప్పింది అది. ते रेखाध्वजकल आतपत्रचिह्नं सम्राजचरणयुगं सुप्रसादिलभ्यं प्रस्थानवर्णभीतिरङ्गुलीषु चक्रुः मौलिप्रसकृज मकरन्दरेणुगौरम्. వాళ్ళు బయలుదేరుతూ రఘుపాదాలకు మ్రొక్కి చక్రధ్వజ మొదలైన రేఖాంకితాలై ఆ సమ్రాట్టు చరణాలకు నమస్కరించి ప్రసాదలభ్యమైన పాదద్వయ అంగుళలపై తమ తల మీద ఉన్న పూలదండను రాలిపడి మకరంద రేణువుల వాటి యొక్క గౌరవర్ణ సంశోభితాలుగా పాదాన్ని రాజుగారి పాదాలను చేశారు. ఇది చతుర్థ సర్గ అయిపోయింది. పంచమ సర్గలోకి వచ్చా. తదన్ స్వమధ్వరే విశ్వజితి మమధ్వరే విశ్వజితి క్షితేశం నిశేష విశ్రాణిత శోకాకోశజాత ఉపాత్త విద్యో గురుదక్షిణార్థి కౌత్సః ప్రపేదే పరతంతు శిష్యః. ఆ విధంగా విశ్వజిద్యాగం చేసి అందులో పరిపూర్తిగా తన ఆ ధనాగారంలోని ధనాంతటిని పనిచేశాక ఆ రఘుమహారాజు ఒకరోజు ఒక కౌత్సుడనేవాడు వచ్చాడు. ఆయన పరతంతు అనే ముని యొక్క శిష్యుడు. ఆయన దగ్గర సకల విద్యలు నేర్చుకొని దుర్దక్షిణ ఇవ్వాలనుకొని తత్సంపాదన కోసం రఘుని సందర్శించారు.
समृण्मये वीतहिरण्मयस्त्वात् पत्रे विधायाघ्यमनर्घशीलः स्वतःप्रकाशं यशसा प्रकाशः प्रत्युज्जगाम् आतिथेयः। శీలవంతుడైన కీర్తిమాన్ అయిన రఘుమహారాజ్ వేదశాస్త్ర నిధి అయిన కౌత్సుకుడికి ఎదురెళ్ళాడు. యజ్ఞంలో సర్వస్వం దానం చేసేశాడు కనుక ఆయన దగ్గర బంగారు పాత్ర మట్టి పాత్రలోనే అర్ఘ్యద్రవ్యాలు ఉంచుకొని ముని దగ్గరకు విధి ప్రకారం అర్పించి దర్భాసనంపై కూర్చోబెట్టాడు. చేతులు జోడి కార్యజ్ఞుడైన రాజు ఆ తపోనిధుడి కౌత్సుకుడితో అంటున్నారు: తమర్చయిత్వా విధివత్ విధిజ్ఞ తపోధనం మానధనాగ్రయాయ్ నిశాం పతిర్విస్తరభాజమారాత్ కృతాంజలి పృచ్ఛ విదిత్యోవాచ. అప్యగ్రణేర్మంత్రకృతామృషేణ కుశాగ్రబుద్ధే కుశలీ గురుస్తే యతస్త్వయా జ్ఞానమశేషమాత్తం లోకేన చైతన్యమివోష్ణరశ్నేః. ప్రతిభా సంపన్న మంత్రకర్తలైన ఋషులలో అగ్రణి నీ గురువు పరిసరంగా ఉన్నారా? సూర్యుడి ద్వారా చైతన్య లోకం సంపాదించుకున్నట్టు ఆయన నుంచే కదా నువ్వు అశేష జ్ఞానాన్ని పొందావు. కాయేన వాచా మనసాపి శశ్వత్ యత్ సంభృతం వాసవధైర్యలో అపాజ్యతేన వ్యయమంతరాయై కచ్చిన్మహర్షే స్థిరవిధం తసత్తత్. ఇంద్రుడి గుండెలు జారిపోయే విధంగా మనోవాక్కాయ కర్మలచే ఆ మహర్షి చేస్తున్న 3 విధాలే తపస్సులు ఏ ఆటంకం లేకుండా జరిగిపోతున్నాయా? ఆధారబంధ ప్రముఖై ప్రయత్నై సంవర్ధితానాం సుత నిర్విశేషం కచ్చిన్న వావ్యాధిరుపప్లవో వహ శ్రమచ్చిదాం ఆశ్రమపాదపానాం. వాదులు చేసి నీరు పోసి అనేక విధాల ప్రయత్నించి ఉత్తరవతులుగా మీరు పెంచిన ఆశ్రమ పాదపాలు వృక్షాలు శ్రమచ్ఛేదకాలైన గాలి తాకటం కాదు, ఉపద్రవాలు ఇవి చెట్లకు జరగటం లేదు కదా. నిర్వచ్చతేయై నియమాభిషేకో ఏభ్యో నివాపాంజలయ పితॄణ తాన్ న్యుంఛశస్తాంకితసైకతాని శివాని వస్తేర్ధ జలాని కచ్చిత్. తమ హోమాది క్రతువులకు అవసరాలేవైన దర్భలు యథేచ్ఛగా మృగాలు తింటున్న మునులు వాత్సల్యంలో వాటితో ఏమి అనలేరు. ఆ మృగాలు మునుల గుడిలోనే ప్రసవిస్తాయి, అక్కడే వాటి బొడ్డు ఊడిపోయి ఆ మృగ సంతతి అవిచ్ఛిన్నంగా వృద్ధి చెందుతోందా? క్రియానిమిత్తేష్వివత్సరత్వాత్ అభగ్న కామ మునిభిక్కుశే తదంకశయ్యాచ్యుతనాభినాడ
కచ్చిన్మృగా మృగీణాం అనఘ ప్రసూతి. ఇందాక చెప్పిందే దివారపాకాది కడంగరీయై ఆమృశ్యతే జనపదేన గచ్చత్ కాలోపపన్నాతిథి కల్యభాగం వహ్న్యం శరీరస్థితి సాధనం వహః. మీ నిత్య స్నాన సంధ్యాదులకు పనికి మీరు పితరులకు తర్పణం చెయ్యటానికి రాలిన గింజలను ఏరుకొని వచ్చి అందులో 6వ భాగం రాజుకు ఎత్తిపెట్టిన ధాన్యరాశితో పాటు మంగళకరాలై తీర్థోదకాలన్నీ సమృద్ధిగా ఉన్నాయా? అభిప్రసన్నేన మహర్షినాత్వం సమ్యక్ వినీయామమతో గృహాయ కాలోహ్యయం సంక్రమితుం ద్వితీయం సర్వోపకారక్షమమాశ్రమంతే. వేళకు వచ్చిన అతిథులకు ఎంత పెట్టటాన్ని, మీ తపోవృత్తి నిర్విఘ్నంగా సాగటాన్ని, శరీర వృత్తిని కల్పించుకోవడం, అవసరమైన నివార ధాన్యాదుల పల్లె నుండి వచ్చిన మహిషాదులు అంటే ధనపోతులు గేదెలు వచ్చి తినిపోవటం లేదు కదా. తవార్హతో నాభిగమేన తృప్తం మనోవియోగక్రియయోత్సుకం నే అభ్యాజ్ఞయా శాశ్వతురాత్మనా వా ప్రాప్తోసి సంభావయితుం వనాన్నమాం. అన్ని విద్యలను సుష్టుగా బోధించి మహర్షి ప్రసన్నుడై మిమ్మల్ని గృహస్థాశ్రమం స్వీకరించమని కోరల్చాడ. సర్వులకు ఉపయోగించగల గృహస్థాశ్రమం స్వీకరించేందుకు మీకు ఇప్పుడు తగిన సమయమే కదా అన్నారు. ఇత్యర్ఘ్యపాత్రానుమితవ్యయస్య రఘోరుదారామతిగాం నిశమ్య స్వార్థోపపత్తిం ప్రతి దుర్బలాశః తమిత్యవోచత్ వరతంతు శిష్యః. పూజ్యులైన మీరు రావడం నాకు చాలా సంతృప్తి కలిగి, మీ ఆజ్ఞ కోసం నా మనస్సు ఉత్సుకతో ఉంది. గురువుగారి ఆజ్ఞ మీదను మీ పని మీదను మీరు అరణ్యం నుండి వచ్చి నన్ను గౌరవించాలని భావిస్తాను. సర్వత్రనో వార్తమవీహి రాజన్ నాథే కుతస్తదీయ శుభం ప్రజాన సూర్యే తవ తపత్యావరణాయ దృష్టే కల్పేతలోకస్య కథం తమిశ్రా. రఘుమహారాజు కౌత్సుని ఆజ్ఞకై ఎదురు చూస్తారు. రాజు తనకు ఆజ్ఞనివ్వటానికి మట్టి పాత్ర తేవటంతోనే ఆయన ఉన్నదలా ఇచ్చేశాడని గ్రహించి, అయితే ఈ ఉదారమైన మాటలు కానీ తన కోరిక తీరుతుందన్న ఆశ కొంత తగ్గిపోయింది. ఏమైనా సరే రమ్మనుకున్నాడు. రాజా, అన్ని రకాలుగా మేము కుశలం, మాకే ఆటంకాలు లేవు. మీరు పాలకులై ఉండగా ప్రజలకు కష్టాలెక్కడివి? సూర్యుడు వెలుగుతుంటే చీకటి జనదృష్టిని కమ్మేయగల. పెద్దల ఎడ భక్తి అన్నది మీ పరోచిత గుణం. అందులో నువ్వు భక్తిలో మీ పూర్వులందరినీ మించిపో. అయితే నేను కాస్త సమయం మించిపోయిన తర్వాత అర్థినై వచ్చానని అంటే నీవన్నీ దానం చేసిన తర్వాత ఇప్పుడు నీ దగ్గర ఏం లేకపోయినప్పుడు నేను భక్తి ప్రతిక్షేషు పురోచితాది పూర్వాన్ మహాభాగతయా తిశేషే
వ్యతీతకాలస్వయమభ్యుపేతః వాం అద్ధిభావాత్ ఇది మే విషాదః. నీ కులోచితం, అందులో నువ్వు భక్తిలో అయితే నేను కాస్త సమయం మించి వచ్చాను. నీ సంపద అంతటి యోగ్యులకు దానం చేసేసి శరీరమాత్ర శేషుడవైతే నరేంద్ర, మునుల గింజలను గొడుపులను పోగా కేవలం కాడ మాత్రం మిగిలి ఉన్న నివార స్తంభం వల్లాగా ఉన్నావయ్యా నువ్వు అన్న. శరీరమాత్రేణ నరేంద్ర తిష్టన్ అభాసి తీర్థ ప్రతిపాదితద్ధి అరణ్యకోపోత్త ఫల ప్రసూతి స్తంభేన నివార ఇవ అవశిష్ట. అది సంపదంతటి యోగ్యులకు దానం చేసేసి శరీరం మాత్రమే శేషంగా మిగిలిన రాజేంద్ర, మునులు గింజలను ఒడుపుకొని కాడ మాత్రమే మిగిలివని దీవార స్తంభంలాగా ఉన్నావయ్యా. నీ దగ్గర ఏం లేదని అర్థమైంది. స్థానే భవానేక నరాధిపస్స నకించనత్వం మఖజం వ్యసంతి పర్యాయ పీతస్య సురేహిమాంసో కలక్షయ రాజ్యతరోహి వృద్ధి. నువ్వు సార్వభౌముడవై కూడా విశ్వజిజ్జాగ నిర్వహణతో భేదవాడైపోయి గొప్పగా ఉన్న. ఎందుకంటే ఒకరి తర్వాత ఒకరుగా దేవత సుధాపానం చెయ్యగా చంద్రుడు తన కళలను కోల్పోయినప్పుడే పెరుగుతున్నప్పటికంటే ప్రశంసనీయుడవు. ఆయన మరొకరికి ఉపయోగపడ్డాడు కదా, మరి నువ్వు అంతే. ఇప్పుడు కనుక కంగారు పడద్దు, బాధపడద్దు అని అర్థం. నువ్వు శుక్లపక్ష చంద్రుడావు. స్థానే భవానేక నరాధిపస్స నకించినత్వం మఖజం వ్యసన్ పర్యాయ పీతస్య సురైర్హిమాంశో కలాక్షయ శ్లాఘ్య తరోహి వృద్ధి. తదన్యతస్థావదన్యకార్యో గుర్వర్ధమాహర్తుమహం యతిష్యే స్వస్య స్తుతే నిర్గళితాంబుగర్భం శరద్ఘనం నాద్ధాతి చాతకోపి. అందువల్ల ప్రస్తుతం నాకున్న ఆ ఒక్క పని మరొక చోటికి వెళ్తా. నీ దగ్గరే ఉంది ఇవ్వటానికి పాపం. మా గురువు గారి కోసం కావలసిన అర్థాన్ని, డబ్బుని మరొకరి నుండి సంపాదించే ప్రయత్నం చేస్తా. నీకు శుభం అగుక. శాతకమే అయినా జడివాన కురిసిపోయి శూన్యంగా ఉన్న శరన్మేఘాన్ని నీతికై యాచిస్తుందా అని. స్వశ్చస్తుతే నిర్గళితాంబుగర్భం శరద్ఘనం నా అర్ధతి చాతకోపి. అని ఏతావదుక్త్వా ప్రతియాతు కామం శిష్యం మహర్షేన్ నృపతిర్నిషిధ్య కిం వస్తు విద్వన్ గురవే ప్రదేయం త్వయా కియద్వేతి న మన్వయుక్తా. చెప్పిన మహర్షి శిష్యుడు కౌత్సుడు బయలుదేరడానికి సిద్ధం. రాజు ఆయన వద్దని కూర్చో, మీరు మీ గురువు గారికి ఏమివ్వాలి, ఎంత ఇవ్వాలి అని యథావిధిగా యజ్ఞం నిర్వహించిన ఏమాత్రం గర్వలేశమైనా లేని వర్ణాశ్రమ నిర్వాహకుడై ఆ రాజు
బ్రహ్మచారి తన పని ఏమిటో ఇప్పుడు చెప్తున్నాడు. తతో యథావద్విహితాద్వరాయ తస్మై మయా వేష విభజ్జితాయ కర్ణాశ్రమాణం గురవే సవర్ణి విచక్షణం ప్రస్తుతమాచక్షే. సమాప్త విద్యేన మయా మహర్షి విజ్ఞాపితో భూద్గురుదక్షిణాయ సమేచిరాయ స్ఖలితోపచారం మాం భక్తి మే వాగ్గణయత్ పురస్తాత్. మహారాజా, నేను మహర్షి దగ్గర విద్యార్థిత్వం ముగించుకొని తమకు గురుదక్షిణ ఇవ్వాలని, దాని గురించి సెలవీయమని ఆయన్ని కోరారు. చిరకాలం చెక్కు చెదరని భక్తితో నేను సేవించడమే తనకు గురుదక్షిణ అని, అదే చాలని ఆయన మొదట అన్నాడు. నిర్బంధ సంజాత వృషార్ధకార్య అచింతయిత్వా గురుణాహ ముక్తః విత్తస్య విద్యా పరిసంఖ్యయామి కోటి చతస్రోదశ చాహరేతి. కానీ నేను వదిలిపెట్టాను. ఏదో ఒకటి గురుదక్షగా కోరండి స్వామి అని బలవంతం చేసి ఆయన కోపం, నా దారిద్ర్యాన్ని పాటించకుండా ఆ కోపంలో 14 విద్యలు నా వల్లనే నేర్చావురా, కనుక 14 కోట్ల నిష్కాలు తెచ్చి ఇవ్వాలి అంటే మన రూపాయి అప్పటి నిష్కమం అని నాకు ఆ అర్ధ సంపాదన కోసం. కానీ మీ అర్ఘ్యపాత్ర చూడగానే మీకు మిగిలింది ప్రభు శంఖమే తప్ప ధనం కాదని అర్థమైంది. పైగా ఆ ధనమైన అంతా ఇంతగా మరీ బాగా అందువల్ల మిమ్మల్ని ఈ ధనం ఇవ్వమని నేను నిర్బంధం చెయ్యలేను అన్నాడు మర్యాదగా. సోహం సపర్యావిధి భాజనేన మత్వా భవంతం ప్రభుశబ్దశేషం అభ్యుత్సహే సంపతి నోపరోద్ధు మల్పే అల్పే తరత్వా సుత నిష్క్రమస్య. ఇత్థం ద్విజేన ద్విజరాజకాంతి ఆవేదితో వేదవిదాంబరేణ ఏనో నివృత్తేంద్రియవృత్తిరేణం జగాద భూయో జగదేకనాథః. చంద్ర నిర్మల కీర్తి పాప నివృత్త ఇంద్రియుడు అయిన జగదేకనాథుడు రఘురాజు కౌత్సుడు చెప్పిన మాటలు విని ఇలా గురుదక్షిణ కోసం కోరి వచ్చి ఒక వేదశాస్త్ర పారంగదు తన కోరిక తీరక మరొక వదాన్యుడి దగ్గరకు వెళ్ళాడు అన్న అపవాదం నాకు కొత్తగా రావటం బాగుండదయ్యా. అలాంటి పేరు నాకు రాకుండా ఉండాలని కోరుతున్నా నేను. దుర్వర్ధమర్ధీసుతపార దృష్ట్వా రఘోక్సకాశాధనవాప్యకామ గతో వదన్యాంతరమిచ్చయం మే మభూత్ పరివాదనవావతారః. సత్వం ప్రశస్తే మహితే మదీయే వసం చతుర్థోగ్నిరివాజ్ఞగారి ఇత్రాణ్యః వ్యర్హసి సోఢుమర్హం యావజ్యతే సాధయితుం స్వదర్థం. మాన్యుడా, మీరు
పవిత్రం ప్రశస్తమైన మా త్రేతాగ్నిశాలలో 4వ అగ్నిలా 2-3 రోజులు ఉండండి. ఈ 2 రోజులు ఓపిక పడి ఈలోగా మీ పని తీర్చే ఏర్పాటు నేను చేస్తాను. యావజ్యతే సాధయితుం త్వదర్థం. అది తదేతి తస్యావి తదం ప్రతీతః ప్రత్యగ్రహీత్ సంకరమగ్రజన్మ గామాత్తసారాం రఘురప్యవేక్ష నిష్కృష్టమర్థం చకమే కుబేరాత్. ఆ మాటలకు సంతోషించి బ్రాహ్మణుడు మహారాజు ఇచ్చిన మాట అంగీకరించాడు. అది బొమ్ము కాదని ఆయనకి తెలుసు. అంటే ఆయన మోసం చేయడు, ఇవ్వనని చెప్పాడు. రఘువు కూడా తన భూమి, రాజ్యం, వసుంధర అయిన అంతటినీ తాను తీసుకున్నా కదా, ఇక అందులో వసువు లేదనుకొని కుబేరుడితో ఆ ధనం సంపాదించాలనుకున్నాడు. वसिष्ठमन्त्रोक्षणजात् प्रभावत् उदन्वदाकाशमहीधरेश मरुत्सख सेव्य वराहकस्य गतिर्विजघ्ने न हि तद्रथस्य अधाधिशिष्ये प्रयतप्रदोषे रथं रघुः कल्पितशस्त्रगर्भं सामन्तसंभावनयैव धीरः कैलासनाथं तरसा जिगीषुः. గాలి తోడుగా మబ్బు ఎలాగో అలాగే వశిష్ఠుడు మంత్రించిన ఉదకం చల్లిన ఆ రథం కూడా ఆ ప్రభావం వల్ల సముద్రంలో కానీ, ఆకాశంలో కానీ, పర్వతాలపై కానీ ఎక్కడికైనా అడ్డు ఆగు లేకుండా వెళ్ళగ. అందువల్ల సాయంకాలమే ప్రయత్నుడై మహారాజ్ శస్త్రాస్త్రాలు ధరి తన రథం అధిరోహించి అక్కడే పడుకున్నారు. ఉదయమే వెళ్ళి కుబేరుడు కూడా తనకు సామంతుడుగానే భావి బలంతో అతన్ని జయి కాపదల ధనం తీసుకురావాలనుకున్నారు. అధాదిదిశ్యే ప్రయతః ప్రదోషే రథం రఘు కల్పితశస్త్రగర్భం సామంతసంభావనయైవ ధీరః కైలాసనాథం తరసా జిగీషుః. రథప్రయాణాభిముఖాయ తస్మై సవిస్మయాః కోశగృహే నియుక్తాః హిరణ్మయీం కోశగృహస్య మధ్యే వృష్టిం శశంసుః పతితాం నభస్మః. ఉదయమే ప్రయాణాభిముఖుడు అవుతుండగా ఆయన దగ్గరకు ఆశ్చర్యచకితాలైన కోశాగార రక్షకుడు తమ ధనాగారం మధ్యలో బంగారు వర్షం ఆకాశం నుండి రాత్రి కురిసిందని చెప్పారు.
తం భూపతిర్భాసురహేమరాజిం లబ్ధం కుబేరాదభియాస్యమాన నిదేశకౌత్సాయ సమస్తమేవ సురంగం సుమేరో ఇవ వజ్రభిన్నం. తాను కుబేరుడిపై ఎత్తి వెళ్ళనుండగానే అతడి ఆ హేమరాశిని తనకు పంపాడనుకో. వజ్రంతో తెగ నరికిన బంగారు కొండ మేరు పాద పర్వతంలా ఉన్న ఆ హేమరాశి సమస్తం కౌత్సుకుడి ఇవ్వవలసిందిగా ఆదేశించారు. జనస్య సాకేత నివాసినస్థౌ ద్వాపప్యభూతా అభిసంజనస్థౌ గురుప్రదేయాధిక నిస్పృహోర్ధి నృపోర్ధి కామ అధిక ప్రదశ్చ. సాకేత పట్టణవాసులు ఆర్ధిని దాతను కూడా మహాసత్వవంతులుగా అభినందించి గురువు తానివ్వాల్సిన దానికంటే ఎక్కువ కించిత్తైనా తనకక్కర్లేదంటున్నాడు సౌష్యుడు. ఆయన అడిగిందే కాక ఆ కురిసిన బంగారం వల్ల తీసుకెళ్ళిపోమన్నాడు ఆయన. అందుకు వాళ్ళిద్దరికీ ప్రజాభిమానం పొందారు. నాకంతా ఎందుకయ్యా, మా గురువుగారు అడిగిన 14 కోట్లు చేసు, నాకెందుకయ్యా, నీకోసమే అడిగే వచ్చింది, మొత్తం నువ్వే పట్టుకుపోమంటాడు. అధోష్టనామీ శతవాహితార్థం భయేశ్వరం ప్రీతి మనా మహర్షి సృపసన్ కరేణానతపూర్వకాయం సంప్రతితో వాచమువాచ కౌత్సః. కౌత్సుడు తన కోరిక తీరిందని సంతుష్టుడై బయలుదేరి రాజు 100 ఒంటెలపై గుర్రాలపై రథాధనాన్ని నిరితోత్తమాంగుడై ఉన్న రఘువుతో కరస్పర్శ చేస్తూ వెళ్ళిపోతూ తీసుకొని కౌత్సుడు ఇలా అన్నాడు. కమత్ర చిత్రం యది కామసోర్భూః వృత్తే స్థితస్యాధిపతి ప్రజానాం అచింతనీయస్తు తవ ప్రభావో మనీషితం జౌరపి ఏన దుగ్ధా. ధర్మ నిర్వాహకుడైన రాజుకు భూమే కామధే కావడంలో ఆశ్చర్యం చెప్తాడు. కానీ ఆకాశం కూడా నువ్వు కోరగా ధనం కురిసిందంటే నీ ప్రభావం ఊహ కూడా అందుకోలేవు. మహారాజా, సర్వశ్రేయస్సులు సాధించుకున్న నీకు మరి ఏ ఆశీర్వాదం ఇచ్చినా అది పునరుక్తి అవుతుంది. అందువల్ల ప్రశంసనీయుడై కుమారుడు నీవు తండ్రికి అలాగే నీకు తగిన కొడుకు కలుగుగా అని ఆశీర్వదిస్తున్నానయ్యా, అంతకంటే నీకు గొప్ప ఆశీర్వచనం అక్కర్లేదు అన్నాడు. ఆశాస్యమన్యత్ పునరుక్త భూతం శ్రేయాంసి సర్వాన్ యది జగ్ముహస్తే ఉత్తరం లభస్వ ఆత్మగుణ అనురూపం భవంత వీర్యం భవతః. నీ తండ్రికి నువ్వు గల నీకు కూడా నీ కొడుకు అలా అయ్యే కొడుకును కనమని నేను ఆశీర్వదిస్తాను. ఇత్థం ప్రయుజ్యాసి సమగ్రజన్మా రాజ్ఞే ప్రతీయాయ గురుఃసకాయం రాజాపి లేభే సుతమాసు తస్మాత్ అలోక అర్కాదివ జీవలోకః. అలా ఆశీర్వదించి కౌత్సుడు రాజుకు వీడ్కోలుగా తన గురు సన్నధికి కొంతకాలానికి జీవలోకం సూర్యుని ఆలోకం పొందినట్లుగా ఆశీర్వచన ఫలితంగా రాజు పుత్రోదయం అయ్యింది.
బ్రహ్మే ముహూర్తే కిల తస్య దేవి కుమారకల్పం సుషువే కుమారం అత పితా బ్రాహ్మణ ఏవ నామ్న తమాత్మజన్మాన అజం చకార. రూపం తదోజస్విత దేవవీర్యం తదేవ నైసర్గికమున్నతత్వం న కారణాస్మాత్ బిబిధే కుమారః ప్రవర్తితో దీపైవ ప్రదీపాత్. ఒక బ్రహ్మ ముహూర్తంలో రఘుమహారాజు పట్టమహిషి కుమారస్వామి వంటి కుమారుణ్ణి ప్రసవించి అందువల్లనే ఆ కొడుకు బ్రహ్మ పేరు అనే అజుడు అనే నామకరణం చేశారు. వర్చస్సు గల ఆ రూపం తండ్రిదే. అదే శౌర్యం, అదే స్వభావ సిద్ధ గొప్పదనం. ఒక దీపం వెలిగిస్తే మరొక దీపం ఎలా ఉంటుంది? అజుడు తండ్రి కంటే ఎందులోనూ ఏమాత్రం తేడా లేనివాడు. అంతా వాళ్ళ నాన్న పోలికే. ప్రవర్తితో దీప ఇవ ప్రదీపాత. ఉపాత్త విద్యం విధివద్గురుభ్యః తం యౌవనోద్భేద విశేషకాంతం శ్రీః సాభిలాషాపి గురోరనుజ్ఞాం ధీరేణ కన్యాపితు రాచకాంక్షః. గురువు వద్ద యథావిధిగా విద్య అభ్యసి యవనోదయం తన కాంతి మరింత పెంచుక. అందువల్ల రాజ్యాలకు అజుడిపైన మనసు. కానీ సంయమనం కల కన్య తండ్రి అనుమతికి వేచిపోయిన మహారాజు ఆజ్ఞ కోసం ఎదురిస్తున్నాడు. అధేశ్వరేణ క్రధకైసికాన స్వయంవరార్థం శ్వశురిందుమత్యా ఆప్తః కుమారానయనోత్సుకేన భుజేన దూతో చూతో రఘవే విసృష్టః. ఇంతలో విదర్భరాజు పంపిన ఒక దూత మహారాజు దగ్గర ఆయన తన చెల్లెలు ఇందుమతికి స్వయంవరోత్సవం తరలి. ఇందుమతి స్వయంవరం అని రాజులు రాశాడను. అందుకు అజుని పంపవలసిందని ఆయన అభిలాష. అందుకే దూతను భోజుడనే రాజు పంపాడు. ఏం జరిగిందో రేపు చూద్దాం.